నమస్తే, నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. పినల్ ఇంప్లాంట్ ఎవరికి అవసరం అంటే మేజర్ అయినప్పటి నుంచి 18 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు ఎవరైతే శృంగారంలో పాల్గొనాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ అవసరమే. ఎవరికైతే ట్యాబ్లెట్ వేసుకుంటే అంగం హార్డ్ అయి పెనట్రేషన్ లోపలికి వెళ్తుందో వాళ్లకు ఇంప్లాంట్ అవసరం లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా ఒకవేళ అది లోపలికి వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఏదో ఒక పద్ధతిలో శృంగారం చేయాల్సి ఉంటుంది. అసలు శృంగారం ఎందుకు చేయాలి అంటే కేవలం మనకే తృప్తి కావాలనుకుంటే మాస్టర్బేట్ చేసుకోవచ్చు, ఎవడి వాడి చేత్తో ఊపుకుంటే సరిపోద్ది. శృంగారం చేయడానికి అమ్మాయిని తృప్తిపరచడం అనేది వాడి ధ్యేయంగా చేసుకోవాలి. దాని గురించి పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి తండ్రి బిల్డింగ్ ఇస్తాడు, కార్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కానీ శృంగారం ఇవ్వాల్సింది అమ్మాయి హస్బెండ్ మాత్రమే. హస్బెండ్ కనుక అది ఇవ్వలేకపోయినా అనుకోండి, ఇద్దరి మధ్య ఘర్షణ, కీచులాటలు, గొడవలు, డైవర్స్ దాకా వెళ్తుంటాయి. కనుక బేసిక్ థింగ్ ఈజ్ శృంగారంలో ఎదుటి వ్యక్తిని తృప్తిపరచాలి. అలానే అమ్మాయి అనుకోవాలి, అబ్బాయి కూడా అనుకోవాలి. అనుకున్నప్పుడే ఆ బంధం నిలుస్తుంది. ఎవరైతే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళు చాలా సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఊరికే బతకడం, వెజిటేటివ్ లైఫ్ మంచం మీద పడి ఉండడం కాకుండా యాక్టివ్గా జీవించగలుగుతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళకు హార్టు, బీపీ, షుగరు ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. కనుక రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనడం అనేది ఒక అవసరం. శృంగారంలో కొద్దిమందికి చేద్దామని ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ కాకుండా ఉంటుంది. దీనికి యూజువల్గా కారణం ఏమిటి అంటే షుగర్ వ్యాధి ఉండడం. వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు. లాస్ట్ ఇయర్ బాగానే ఉన్నది కదా, 23లో నేను సెక్స్ చేశాను కదా, 24 వచ్చిన తర్వాత ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనే డౌట్స్ వస్తుంటాయి. భార్యలో కూడా డౌట్ వస్తుంటుంది, మా ఆయనకి ఎవరైనా ఉన్నారా, అందుకనే నాతో చేయట్లేదు, బయట ఎక్కడ ఏదో అమ్మాయితో కులుకుతున్నాడు అని వాళ్ళు డౌట్ పడతారు. నాకు చాలాసార్లు హస్బెండ్స్ వచ్చి చెప్తారు, సార్ మా ఆవిడ నన్ను వేధిస్తోంది, నువ్వు నాతో పడుకుంటలేవు, నువ్వు వేరే ఎవరితో ఉన్నావు అని అంటున్నా, నాకు అసలు లేవట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని వస్తారు. ఫార్చునేట్లీ ఇప్పుడున్న తరం వాళ్లకు PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, సిల్డెనాఫిల్, వార్డెనాఫిల్, టెడలాఫిల్, అవెనాఫిల్ అనే 4-5 రకాల ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇస్తుంటాం. సో ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ను తృప్తిపరచలేకపోయినారనుకోండి, వాళ్లకు సర్జరీ అవసరం. ఏజ్ ఏదైనా పర్వాలేదు. ఇదివరకు అనుకునే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళే సర్జరీ చేయించుకోవాలి అని. ఇప్పుడు ఏమిటి అంటే ఏజ్తో సంబంధం లేదు, పార్ట్నర్ను తృప్తిపరచగలుగుతున్నామా లేదా అనే డిమాండ్. రెండవ పాయింట్, సహజంగా మామూలుగా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇజాక్యులేషన్ ఫ్లూయిడ్ బయటకు రాగానే అంగం మెత్తబడిపోతుంటుంది. కానీ పీనల్ ఇంప్లాంట్ సర్జరీ అయిన వాళ్ళకు కారేది గారినా ఇది మెత్తబడదు. కనుక దే కెన్ కంటిన్యూ దేర్ ఇంటర్ కోర్స్. అమ్మాయికి తృప్తి వచ్చేంతసేపు అతను లోపల ఉండొచ్చు. అమ్మాయిలకు శృంగారంలో తేడా ఉంటుంది. అమ్మాయిలకి ఏమిటంటే రిపీటెడ్గా భావప్రాప్తి వస్తుంటుంది, మగవాళ్ళకు ఒకసారి వచ్చి ఆగిపోతుంది. ఎస్పెషల్లీ చాలామంది ఇజాక్యులేషన్నే భావప్రాప్తి కింద భావిస్తారు, కానీ కాదు. ఇజాక్యులేషన్ అంటే ఫ్లూయిడ్ రావడం, భావప్రాప్తి అంటే ఇక నాకు చాలు అని అనిపించడం. దీన్నే ఆర్గాజం అంటారు ఇంగ్లీష్లో. అమ్మాయిలకు మల్టిపుల్ ఆర్గాజమ్స్ ఉంటాయి, అబ్బాయిలకు యూజువల్గా 1 or 2 కన్నా ఎక్కువ ఆర్గాజమ్స్ ఉండవు. అబ్బాయికి అంగం గట్టిపడగానే అబ్బాయి రెడీ, హీస్. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా ఎలా తెలియాలి? మానంలో తడి వచ్చేంతసేపు ఆగాలి. ఒకవేళ తడి రాకపోతే తడి చేయాలి. దానికోసం కాస్ట్లీ లూబ్రికెంట్స్ పెట్టుకోక్కర్లేదు. ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె కానీ, వంట నూనె కానీ, వ్యాజలిన్ కానీ, ఏమీ లేకపోతే వాటర్ వేసుకొని మొత్తానికి తడి చేసిన తర్వాత లోపలికి ఎంటర్ కావాలి. ఈ పినల్ ఇంప్లాంట్స్ సర్జరీకి మేము ఏం చేస్తామంటే ఇది ఒక మోడల్. ఎవరికైతే ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేదో వాళ్లకు ఈ బెల్ట్స్ సహాయంతో దీన్ని పినిస్ మీద ఫిక్స్ చేసి పెడతాం. చేసినంత మాత్రాన పెద్ద స్ట్రెంత్ ఏమీ రాదు. చాలా వరకు ఇక్కడ ఇది వంగిపోతూ ఉంటుంది. ఇంత లెంత్ మనకు ఉండదు, ఇది వెస్ట్రన్ సైజు. మన వాళ్ళకైతే కొంచెం చిన్నది చేసుకోవాలి. అట్లాగే సిలికాన్ కండోమ్స్ అని దొరుకుతాయి, అది కూడా అంతే, పెద్ద ఉపయోగం లేదు. సో బాగా హార్డ్గా ఉంటే తప్ప అది లోపలికి ఎంటర్ కాదు. ఈ మోడల్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ట్రయాంగిల్ లాగా ఉన్న పోర్షన్ కింద బాల్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్గా ఉన్న పోర్షన్లో దీన్నంతా కూడా పినల్ షాఫ్ట్ అంటాం. ఇక్కడ దీన్ని స్క్రోటమ్ అంటాం, ఈ బాల్స్ ఉండే ఏరియాను. ఈ పీనోస్క్రోటల్ జంక్షన్లో ఒక 5 centimeters కత్తిపెట్టి మత్తి ఇచ్చిన తర్వాత నొప్పి లేని పొజిషన్లో ఇట్లా కట్ చేస్తాం. ఆపరేషన్ తర్వాత ఇక్కడ అందరికీ చాలామందికి నల్లగానే ఉంటుంది. కనుక మీకు అసలు స్కార్ కూడా తెలియడం కష్టం. ఆపరేషన్ అయిందని మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఈ గీతలో ఇది గీత కలిసిపోతుంది. దీంట్లో ఆపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ యూరిన్లో పైప్ వేసుకుంటాం. ఈ బ్లూ కలర్లో ఉన్న గొట్టల ద్వారా ఈ పైపు బయటికి వస్తుంది. దీని ఇటు పక్కన రెడ్ కలర్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో మేము ఇందాక చూపెట్టినటువంటి
ఈ ఇంప్లాంట్ కానీ లేదా ఈ షాస్ ఇంప్లాంట్ కానీ పెడతాం. ఈ ఇంప్లాంట్కి ఉన్న శక్తి వల్ల ఇది వంగిపోకుండా ఉంటుంది. ఇంప్లాంట్ మనం ఎలా అంటే వంగలేదు. అవసరం అనుకుంటే దీనికి 500 గ్రామ్స్ బరువు కూడా మోయగలదు. ఇంత బరువు మోయగలిగితేనే అది లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇంప్లాంట్కి ఉన్న శక్తి అది. చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఇంప్లాంట్స్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, ప్రాబ్లం ఏంటి? ఎస్, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, బట్ అవి ఫ్రీక్వెంట్గా ప్రతి వ్యక్తికి రావు. ఫర్ ఎగ్జాంపుల్, బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఈ బస్సుకు ఎప్పుడైనా యాక్సిడెంట్ కావచ్చా అంటే కావచ్చు అనే చెప్పాలి. ఏ బస్సుకు యాక్సిడెంట్ కాదని ఎవడూ రాసియలేడు. అయితే హౌ ఫ్రీక్వెంట్లీ బస్సులు ఎంత ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ అవుతాయి, ఎంత ఫ్రీక్వెంట్గా వాటికి యాక్సిడెంట్ అవుతుంది. రోజు లక్షల మంది వస్తుంటారు పోతుంటారు, ఎవరికి ఏమీ కాదు. ఏదో ఒక రోజు ఎవరికో వాడికి కర్మం లేనప్పుడు ఆ బస్ యాక్సిడెంట్ అవుతుంది, ఇంజరీ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సర్జరీ కూడా అలాగే. నేను దాదాపు 150 మందికి ఈ పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేశాను. 2-3 కన్నా ఎక్కువ మందికి ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఇంప్లాంట్ తీసేయాల్సి వస్తుంది. తీసేసి మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ కొత్త ఇంప్లాంట్ పెడతాం. యూజువల్గా ఈ ప్రాబ్లం డయాబెటిక్స్లో ఉంటుంది, లేదా కొవ్వులు విపరీతంగా. ఒక పేషెంట్కి అయితే ట్రైగ్లిజరైడ్స్ 1600 ఉండింది. సో హైపర్ లిపిడీమియా అనే ఒక కండిషన్ అది. ఈ హైపర్ లిపిడీమియా వల్ల అది బయటికి వచ్చేసింది. బట్ ఇట్స్ ఎ రేర్ థింగ్. మనకు ప్రతి పేషెంట్కు అలా కాదు. నేను 2014-15లో నుంచి సర్జరీలు చేస్తున్నాను. ఇంతవరకు 15-20 ఏళ్ల నుంచి చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రాబ్లంలో లేరు. చాలామందికి పిల్లలు కూడా కలిగారు. రీసెంట్గా నేను ఒక 76 ఏళ్ల పెద్ద మనిషి కూడా సర్జరీ చేశాను. ఈ సర్జరీ నాట్ వెరీ కాస్ట్లీ. మా హాస్పిటల్లో అయితే ప్రస్తుతం మేము 80,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంప్లాంట్స్ వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళు 20,000 ఇంప్లాంట్ కొనుక్కోవచ్చు, 70,000 ఇంప్లాంట్ కొనుక్కోవచ్చు. ఏది కొనుక్కొచ్చుకుంటే దాన్ని వేసి కుట్టి పంపిస్తాం. 2 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ఒకవేళ అంత ఎమర్జెన్సీ ఉంటే వితిన్ 24 hours కూడా డిశ్చార్జ్ చేస్తాం. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఇంట్లో ఎలా చెప్పాలి? భార్య పిల్లలు ఉన్నారు, మనవలు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో ఇంప్లాంట్ చెప్పడానికి. మనం ఏమి సత్యహరిశ్చంద్రులం కాదు. అప్పుడో ఇప్పుడో చిన్నపాటి అబద్ధాలు ఆడకుండా జీవితం గడవట్లేదు. సో మీరు ఇంప్లాంట్ అని చెప్పకుండా యూరిన్ వచ్చే దాంట్లో పెనిస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, దీనికి ఏదో గడ్డ అయింది, యూరిన్ సరిగా రావట్లేదని చిన్నపాటి అబద్ధాలు ఆడి చేయించుకోవచ్చు. స్ట్రిక్చర్ యూరెత్రా అని ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉన్నదానికి చేయించుకున్నామని చెప్పుకోవచ్చు. ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత 6 weeks తర్వాత కానీ సంసారం చేయకూడదు. ఆ 6 weeksలో మరి బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని డౌట్ రావచ్చు. బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. దీంతో చేసే పని మాత్రమే రెస్ట్. కనుక కాళ్ళు చేతులతో చేసే పనులు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయొచ్చు, ట్రాక్టర్ నడిపేవాళ్ళు ట్రాక్టర్ నడపవచ్చు, ఎవరు ఏ పని చేసేది అంటే ఆ పని చేయొచ్చు. ఆఫీస్కి పోవచ్చు, ఆఫీస్కి కూడా వెళ్ళవచ్చు. ఫస్ట్ 2-3 days కొంచెం నొప్పి ఉంటుంది. ఆపరేషన్ చేసేప్పుడు ఏ మాత్రం నొప్పి ఉండదు, ఎందుకంటే మత్తు డాక్టర్ గారు మత్తు ఇస్తారు, మీకు ఏమీ తెలియదు. ఆపరేషన్ తర్వాత కూడా విపరీతంగా నొప్పి ఉండదు. ఆపరేషన్ అయిన రోజే అన్నం పెట్టిస్తాము 6 hours తర్వాత. కనుక తిండికి దూరంగా ఉండక్కర్లేదు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్కు రెగ్యులర్గా భోజనం చేస్తుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళ కంట్రోల్ కేవలం గ్లూకోజ్ బాటిల్స్ మీద చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్. అందుకని డయాబెటీస్ పీపుల్కు ఎస్పెషల్లీ 6 hours తర్వాత భోజనం పెట్టిస్తాము. తర్వాత వాళ్ళకు అవసరం అనుకున్న ఇన్సులిన్ ఇస్తాము. ఆపరేషన్ కన్నా ముందే మనం ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి అతని షుగరు, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాం. హార్ట్ డాక్టర్ గారు వచ్చేసి హార్ట్ పనిచేస్తుందా లేదా, ఏమైనా రిస్క్ ఉందా, ఒకవేళ రిస్క్ ఉంటే ఏం చేయాలి అనేది వారు చెప్పిపోతారు. ఇలా సర్జరీ కన్నా ముందే టోటల్ ఇవాల్యుయేషన్ అవుతుంది బాడీ గురించి. ముఖ్యంగా పేషెంట్లకు నేను చెప్పాల్సింది ఏమిటంటే, 2 కండిషన్స్ ఉన్నప్పుడు పోస్ట్పోన్ చేస్తాం. ఒకటేమో ఇకాస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ కనుక వేసి ఉంటే మీరు డాక్టర్కి చెప్పాలి. బ్లడ్ థిన్నర్స్ అంటారు. ఈ బ్లడ్ థిన్నింగ్ వల్ల మీకు బ్లీడింగ్ సర్జరీ అప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు డాక్టర్కి ముందే చెప్తే ఒక వారం రోజులు ఈ బ్లడ్ థిన్నర్స్ మానించేసి అప్పుడు కానీ సర్జరీ చేయం. రెండోది యూరిన్లో పస్ సెల్స్. ఒకవేళ మూత్రంలో చాలా పస్ సెల్స్ ఉంటే కూడా ఆపరేషన్ చేయము. యూరిన్ పస్ సెల్స్ తగ్గిపోయిన తర్వాత ఆపరేషన్ చేస్తాము. యూరిన్లో పస్ సెల్స్ తగ్గడానికి యూరిన్ కల్చర్ అని ఉంటుంది. ఈ మధ్య నాకు ఒక పేషెంట్ వచ్చాడు, చాలా మంత్స్ నుంచి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. అతను పినల్ ఇంప్లాంట్ చేస్తానని కూడా రాసుకున్నారు, కానీ అతనికి పస్ సెల్స్ తగ్గట్లేదు. చాలాసార్లు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు పేషెంట్కి బోర్ కొట్టి నా దగ్గరికి వచ్చాడు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తే స్ట్రిక్చర్ యూరెత్రా అంటాం. ఈ యూరిన్ వచ్చే గొట్టం లోపల చెడ్డ మాంసం పెరిగి ఇది సన్నబడిపోయింది. సో దీన్ని మనం కోత కుట్లు లేకుండా ఇందులో నుంచి ఒక స్కోప్ పంపించేసి దీన్ని కట్ చేసి దీన్ని రంధ్రం పెద్దది చేస్తాం. సో ఈ స్ట్రిక్చర్ యూరెత్రా అయిన తర్వాత 2 months తర్వాత పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకుంటాం. ఈ స్ట్రిక్చర్ యూరెత్రా సర్జరీ తర్వాత
ఆయన పస్సెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి. కనుక ఎక్కువ పస్సెల్స్ ఉన్నాయి, పస్సెల్స్ మందులు పెట్టినా తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఏదో కారణం ఉండి ఉంటుందని ఆలోచించుకోవాలి. ఈ పినల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత బయటకు ఇలా అందరికీ ఇలా కనబడితే ఎలా ఉంటుంది, ఎంబరాసింగ్గా ఉంటుంది కదా అని అనుకోవచ్చు. కనుక దీన్ని ఇట్లా వంచి పెట్టుకోవచ్చు. అండర్వేర్కి చిన్న బెల్ట్ రిబ్బన్ లాంటిది ఒకటి కుట్టిస్తాము, అది అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా కొన్ని స్పెషల్ అండర్వేర్స్ ఉంటాయి, దానికి ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు. కనుక మీరు చెప్తే తప్ప సర్జరీ అన్నట్టు ఎవరికీ తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.